ఓం నమో భగవతే శ్రీ రమణాయ. చాలా సంతోషం నాయన. మహర్షుల వారు తన అనుభవ సారాన్ని, అంటే ఆత్మ స్థితిని 30 శ్లోకాలలో చెప్పటం జరిగింది. దగ్ధబీజ మనస్సుతో ముఖ్యంగా ఆత్మస్థితిని వర్ణించటం అది ఎవరి తరము కాదు. దానికి మూల కారణం తురీయ స్థితిలో ఈ మనస్సు అక్కడ లేదు, దానికి ఆ విషయం తెలియదు. కాకపోతే ఆదిశంకరులు కూడా ఈ ద్వైత జ్ఞానంలో ఎన్నో అమూల్యమైన విషయాలని ప్రస్తావించడం జరిగింది. జడదేహానికి జ్ఞానస్వరూపమైనటువంటి ఆత్మస్థితికి మధ్యలో ఏర్పడిందే ఈ చిత్ జడ గ్రంథి అంటూ వర్ణించారు. వ్యక్తిత్వం అన్నా, పరిమితత్వం అన్నా, జీవభావన అన్నా అంతా ఒకటే. ఇది మాయ. మాయ అంటే లేనిది ఉన్నట్టుగా కనపడుతుంది. అదే సమయంలో ఉన్న సత్యము మరుగున పడ్డట్టుగా ఉంటుంది. ఇక్కడ ఒకటే నేను ఈ విధంగా ఉన్నట్టు గోచరమవుతుంది. అదే మహర్షి అంటున్నారు, శుద్ధ జ్ఞానమైనటువంటి ఆత్మకు అహం స్ఫురణకి ఉన్నానన్న ఎరుక అది అనంతంగా ప్రకాశిస్తూ ఉంటుంది. అటు ఆ జ్ఞానమయ స్థితికి, ఇక్కడ జడదేహానికి. ఎందుకని నీవు నిద్ర నుంచి బయటికి రాగానే దేహము నాదంటున్నావు. అంటే దేహాత్మ బుద్ధి జనిస్తుంది. ఇక్కడ ఏ విధంగా జనిస్తుంది దేహాత్మ బుద్ధి? దేహ పరిమాణంతో ఎందుకు జనిస్తుంది? వాసనాపూరితమైన జీవితాన్ని గడపటానికి ఈ మాయా నేను చిత్ జడ గ్రంథి రూపేణ, ఒక ముడి రూపేణ, ఒక వ్యక్తి రూపేణ, ఒక కర్తృత్వ రూపేణ ఇది ఈ మాయలో లేనిది ఉన్నట్టుగా ప్రకాశిస్తుంది. లేనిది అంటే ఈ గ్రంథికి తన ఉనికిని తాను తెలుసుకునే సామర్థ్యము లేదు. వాసనల ద్వారా, కోరికల ద్వారా, అర్షడ్ వర్గముల ద్వారా తాను తెచ్చుకున్నటువంటి ఒక పిడికెడు ప్రారంధమే ఈ దేహాదులను ఆశ్రయించి అది మాయలో, ఈ ద్వైతంలో, ఈ అవస్థాత్రయములలో సుఖ దుఃఖాలని అనుభవిస్తూ ఉంటుంది. అదే అంటున్నారు ఇక్కడ. ఈ అహంభావన అంటే నేనంటే ఈ పరిమితమైన దేహము, ఈ దేహ ధర్మాలు నా ధర్మాలు, దేహం లేకపోతే నాకు ఉనికి లేదు. ఈ విధంగా దేహముతో ముడిపడి ఆ దేహానికి సంబంధించినటువంటి లోకాలని దర్శిస్తుంది. అది ఎట్లాగూ, ఇదిగో ఇక్కడ స్థూల దేహానికి స్థూల జగత్తు చూస్తున్నావు కదా, గ్రహాదులు, సూర్యచంద్రాదులు, నదులు, కొండలు, ప్రదేశాలు. మరి ఇవన్నీ ఎక్కడ చూస్తున్నావు? నీవు బయట ఉన్నట్టుగా చూస్తున్నావు. దేహం కూడా నీకు అన్యంగానే ఉందిగా.
అన్యంగా ఉంటే కదా ఇది నాది అనగలిగేది. నీవు నాది అంటున్నావు అంటే మరి ఈ దేహం అన్యంగానే ఉన్నట్టు, జగత్తన్యంగా ఉన్నట్టు. నీకు ఏ ఆలోచన వచ్చినప్పటికీ అది నీవు కార్యరూపేణ, వస్తు రూపేణ, ఆకార రూపేణ మరి దర్శిస్తున్నావా లేదా అన్యంగా? ఈ అన్యత్వానికి కారణం ఈ మాయా నేను, ఈ చిచ్చడ గ్రంథి. అయితే ఈ గ్రంథి నిజంగా ఉన్నదా లేక ఊహాజనితమా? అసలు దీనికి ఆత్మస్థితికి ఎట్టి రాకపోకలు ఉన్నాయా? దీని సమర్థత ఎంత? ఇది తెలుసుకునే స్థితిలో ఉంటుందా అని ఎన్నో ప్రశ్నలు తల ఎత్తుతూ ఉంటాయి. ఇక్కడ కూడా అంటే దేహాత్మబుద్ధి జనించినప్పుడు సాపేక్ష జ్ఞానములో, ఆభాస కాంతిలో నీవు కాని దానితో నీ ఉనికిని ఏర్పరచుకున్నావు. ఇక్కడ ఇది కూడా మానసిక సృష్టి అంటే ఒక ఆలోచన. ఇది ఒక కళ లాంటిది, కళ సమమే. ఇందులో సత్యమేదీ లేదు. అంతవరకు దేనికి పొరపాటునైనా ఈ దేహము అది ఉన్నట్టు నీవు చెప్పలే. నీవు గుర్తించి ఇది నాది అంటున్నావు. నాది అని అంటున్నావంటే ఈ దేహానికి విడిగా ఉన్నట్టే కదా. నీవు నీ సత్యత్వం మీద, నీ ఉనికి మీద, నీ రియాలిటీ మీద ఈ దేహము, దానికి సంబంధించిన సంసారము, జగత్తు పూర్తిగా ఆధారపడి ఉంటుంది. ముఖ్యంగా నేనెవరు ఉన్న విచారంలో ఎవరు వేస్తున్నారు ఈ ప్రశ్న? ఈ మాయా నేనే వేస్తుంది. ఈ అహంకారమే వేసుకోవాలి. ఎందుకని? ఆత్మకి ఏ సమస్య లేదు. అది తనకు తాను తనలోనే ప్రకాశిస్తూ ఉన్నది. ఇక్కడ దేహంతో తాదాప్యం చెందుతున్నట్టుగా అనిపిస్తుంది. నిజానికి దేహంతో కలవదు. ఎంతో ప్రయత్నం చేయండి, చూద్దాం. దేహస్ఫురణతోటి, దేహముతోటి కలగనగలరా, నిద్రించగలరా? ప్రయత్నం చేయండి, మీకే తెలుస్తుంది. దేహాన్ని పడక గదిలో వదిలిపెట్టి నీవు మరి నిద్రించటం లేదా? నీ మూలానికి వెళ్ళటం లేదా? ఆ మూలంలో అంటే సుషుప్తావస్థలో నీకు తెలియకపోవచ్చు నీ స్వరూపము. దేహము లేకనే నీ ఉన్నావు కదా, అందులో సందేహము లేదు. నిజానికి ఈ చిచ్చర గ్రంథి అనేది ఊహాజనితము, ఇమాజినరీ, లేనిది ఉన్నట్టుగా కల్పిస్తుంది. మరి ఇది ఎందుకు వచ్చినట్టు? పూర్వజన్మ సంస్కారం వల్ల, వాసన వల్ల, కోరిక వల్ల, పిడికడు ప్రారంధం అంచు ఆదిశంకరులు కూడా చెప్పుకొచ్చారు. రమణ మహర్షి కూడా ఇదే విషయాన్ని ప్రస్తావిస్తూ ఈ మాయలోకి ప్రతి ఒక్కరూ పిడికడు ప్రారంధంతో వస్తున్నారు. ఆ ప్రారంధంలో పుట్టుక మరణం అనేది ఉంటుంది. ఏ క్షణము ఏమి జరగవలసి ఉన్నదో
అది జరిగి తీరుతుంది, అందులో సందేహం లేదని మాయలో చెప్పుకునే కొన్ని మాయమాటలే తప్ప ఆత్మని గురించి బోధ కానీ దాని వివరణ కానీ ఎవరు ఇక్కడ చెప్పే స్థితిలో ఉండరు, అందించరు. అదే విషయం మహర్షులు వారు చెబుతున్నారు. ఆత్మజ్ఞానము నీవు గురువు అనుకునే వారు అందించరు. గురువు భౌతికం కాదు, వారు ఆత్మస్థితే, నీవు ఆత్మస్థితే, ఉన్నదే ఒకటే ఆత్మ. రెండు నేనులు లేవు. జీవాత్మ నేను, ఆత్మ నేనంటూ ఉండదు. అది ఈ విధంగా కనపడుతుంది. తాడు పాముగా కనపడ్డట్టు నీ సహజత్వము అహం స్ఫురణ, అహం దేహంగా కనపడుతుంది. ఇక్కడ ఆ విషయాన్నే మహర్షులు వారు సుస్పష్టంగా ప్రస్తావిస్తున్నారు. ఇక్కడ అహంకారం యొక్క వృత్తి, మూలం యొక్క అన్వేషణే నీవు చెయ్యాలంటారు. ఇందులో చాలా సూక్ష్మాతి సూక్ష్మంగా జ్ఞానము దాగి ఉన్నది, చిత్తంశం ఉన్నది. లేకపోతే ఇంద్రియాల ద్వారా ఈ మాయా లోకాన్ని నువ్వు ఎలా చూస్తావు? చూడాలి అంటే జ్ఞానం కావాలిగా. పంచేంద్రియములతో చూస్తున్నావు కాబట్టి అది ప్రపంచమై కూర్చుంది. శ్రోత, చక్షు, రస, ఆఘ్రాణ స్పర్శలతో ఈ జీవుడు దేహాత్మబుద్ధి కలిగి అనుక్షణము ఆ ఇంద్రియాల వెంట వెళుతూ ఆ లోకాలని, ఆ రుచులని, ఆ దృశ్యాలని దర్శిస్తున్నాడా లేదా? ముఖ్యంగా ఇట్ ఈస్ ది సెల్ఫ్ దట్ డస్ ఎవ్రీథింగ్ అన్నారు. అంటే ఆత్మ ఈ పనులు చేస్తుందా, ఆత్మకి కర్తృత్వం ఉన్నదా చెయ్యటానికి అని చూడబోతే జ్ఞానము వల్లనే నీవు ఇన్ని కర్మలు ఆచరిస్తున్నావు. జ్ఞానము లేనిదే జడమైన దేహము కదలగలదా, చూడగలదా, మనగలదా, వినగలదా? లేదు కదా. నీవు కాసేపు నిద్రపోతేనే ఇంద్రియాలు ఏమైనాయి, మనస్సు ఏమైంది, నీ దేహం ఏమైంది, అది ఉందో లేదో కూడా నీకు తెలియదు కదా. అయినా నిద్రలో నీవు ఉన్నావు కదా. నిద్రలో లేను, ఇప్పుడే వచ్చానంటా నీకు కుదరదు కదా. కాకపోతే నిద్రావస్థలో నీవనుకున్న రీతిలో ఉండవు. వృత్తిరాహిత్యమైన ఈ అహంకారము అదిగో ఆనందమయ కోశంతో వాసనలు పెట్టుకుని అది నిలిచి ఉంటుంది. ఎప్పుడైతే ఆలోచనారహిత స్థితిలో ఉన్నదో అది ఆత్మకి దగ్గరగా ఉంటుంది, ఆత్మకి తెలియకుండా ఉంటుంది. ఈ ప్రాపంచిక విషయ వాసనలు తనని బంధించవు, ప్రకాశము కావు. అందుకని నేను హాయిగా నిద్రించాను అనేటువంటి భావన ప్రతి ఒక్కళ్ళకి ఉంటుంది. ఇక్కడ మహర్షులు వారు ఏమని చెబుతున్నారు? ఏ జ్ఞానం అయితే, ఏ కాన్షియస్ అయితే, దేనివల్లనైతే నీవు కర్మలు ఆచరిస్తున్నావో, ఈ దృశ్యమాన ప్రపంచాన్ని చూస్తున్నావో, ఈ మాయా నేను, ఈ పరోక్ష జ్ఞానము అంటే మనస్సు ద్వారా, ఇంద్రియాల ద్వారా నీవు మరి చూస్తున్నావుగా. అందుకని ఆ జ్ఞానము, ఆ సాపేక్ష జ్ఞానముతో నీవు విచారించు. చిత్త అంశాన్ని మాత్రమే నీవు పరిగణలోకి తీసుకో. ఎప్పుడైతే నీవు దేనిని దర్శించకుండా ఈ చిత్త అంశాన్ని నీవు తీసుకున్నప్పుడు ఇది అభాసమే కావచ్చు. గతంలో కూడా మనం చెప్పుకున్నాం, ఒక పక్క గదిలో వెలుతురు బాగా ఉంటుంది, ఇటుపక్క ఉన్న గదిలో పూర్ణ కాంతి ఉండదు.
రిఫ్యూజ్డ్ లైట్ ఉంటుంది, డిఫ్యూజ్డ్ లైట్ ఉంటుంది, అభాస కాంతి ఉంటుంది. ఆ కాంతి అభాసమైన పక్క గదిలో కాంతిని విడిచిలేదుగా, ఇది స్వయం ప్రకాశము కాదుగా. ఇక్కడ కూడా దేహాత్మ బుద్ధి జనించినప్పుడు ఈ జ్ఞానము మరి పూర్ణము కాదు, అపూర్ణ జ్ఞానము. అంటే అభాస కాంతి, స్వయం ప్రకాశము లేనిది, తన ఉనికిని తాను తెలుసుకోలేని స్థితిలో ఉంటుంది ఈ కాంతి, ఈ జ్ఞానము. అదే అంటున్నారు మహర్షులు వారు, ఇందులో ఉన్నటువంటి చిత్త అంశాన్ని, ఈ జ్ఞానాన్ని నీవు పరిగణలోకి తీసుకుని చింతా విహీనమై నీవు ఆ జ్ఞానమూలాన్ని వెతుకు. అది సూటిగా నిన్ను ఆత్మస్థితికే చేరుస్తుంది. ఏ విధంగా అయితే అభాసకాంతిలో ఉన్నటువంటి గది నుంచి పూర్ణకాంతి వైపుకి నీవు దృష్టి మళ్లించినప్పుడు మరి అక్కడ పూర్ణ జ్ఞానాన్ని, పూర్ణ కాంతిని నీవు చూస్తున్నావా లేదా? అదేవిధంగా ఇక్కడ ఈ అభాస కాంతిలో ఉన్నటువంటి చిత్ అంశాన్ని తీసుకోవటం వల్ల నీవు సూటిగా శుద్ధాత్మ చైతన్యం యొక్క సాక్షాత్కారానికి, నీ సహజత్వానికి అది దారి తీస్తుందని ఒక సూచన చెయ్యటం జరిగింది. ఏది ఏమైనా ఒక్క అనుగ్రహము చేతనే ఈ విధంగా ఈ జీవుణ్ణి నడిపించి చిత్తవృత్తులకి దూరం చేసి, వృత్తి రాహిత్యం చేసి, బంధరహితం చేసి తన స్వరూపాన్ని ప్రకాశింప చేసుకుంటుంది ఆత్మ, ఆ ఉच्चतर శక్తి ఉన్న సత్యము. మంచిది. మౌనమే నీ సహజత్వము, మౌనమే నీ భాష, మౌనమే నీ ఉనికి, మౌనమే సత్యస్థితి. పద్మజ గారు రాలేదంట. చాలా సంతోషం. మొదలు పెడతావమ్మా? శుద్ధ జ్ఞానమైన ఆత్మకు జడ పదార్థమైన దేహానికి పడే పీఠముడిని అహంభావం అంటారు. బాగానే ఉంది. అసలు పీఠముడి ఉన్నదా అంటారు, బాగానే ఉంది. లేని దాన్ని ఉన్నట్టుగా భావిస్తున్నాము కాబట్టి ఇటు దేహము కాదు, ఇటు ఆత్మ కాదు అన్నట్టుగా ఈ మాయాలోని వర్ణించారు. అసలు ఆత్మ ఒక విషయం బాగా గుర్తుపెట్టుకోండి, దేనితోనూ కలవదు, ఊట లేదు, ముడి లేదు. కానీ లేదనంగానే మేము రెడీగా మేము యాక్సెప్ట్ చేయటానికి. దేహం ఉంది, సంసారం ఉంది, బంధాలు ఉన్నాయి, జగత్తును చూస్తున్నాను, మనం చోటు పుట్టాను, దిస్ ఈస్ మై డేట్ ఆఫ్ బర్త్ నువ్వు చెప్తున్నావుగా. కాబట్టి అసలు ముడి ఉన్నదో లేదో తెలుగు, ముడి పడింది అంటున్నాడు. అదేనా? హృదయానికి జడం శుద్ధ జ్ఞానమైన ఆత్మకు జడ పదార్థమైన దేహానికి పడే పీఠముడిని అహంభావం అంటారు. ఇక్కడ ఒక పక్కన శుద్ధ జ్ఞానం అంటున్నాం, ప్యూర్ కాన్షియస్నెస్.
ఉమ్, దానికి అన్యంగా ఒక జడ ఉండి తీరాలి. లేదు మరి అన్యత్వమా శుద్ధ జ్ఞానానికి లేదు. ఉమ్, కానీ ఈ మాయలో కర్తృత్వము, వ్యక్తిత్వము, పరిమితత్వము, జీవ భావన, జనన మరణాలు, కాలము, గతము, భవిష్యత్తు ఇవన్నీ కనపడుతున్నాయి. ఉమ్, ఇది అసత్యము, స్వప్న తుల్యము. బోధలు కూడా మాయలో చెప్పుకునే బోధలే, ఆ గురుగారు. సత్యమేమీ కాదు. ఉమ్, నిజానికి నువ్వు నిద్రపోతున్నప్పుడు ఈ ముడి కానీ, జగత్తు కానీ, సంసారం కానీ ఏమైంది? ఉమ్, మరి ఎవరు చూస్తున్నారు ఈ సంసారాన్ని? నేను చూస్తున్నా అంటారు. ఓకే, ఈ సంసారము మీ కల్పన, మీ ప్రొజెక్షన్. అంతేగాని జ్ఞానానికి ఈ జగత్తుకి సంబంధం లేదు. చాలా విచిత్రంగా ఉంటుందమ్మా. గ్రంథి ఒకటి ఉద్భవించింది అని చెప్పటంలో నిజంగా ఉందేమో. జడంతో ఇది కలిసి ఉందేమో, కలవలేదు. ఉమ్, ఇప్పుడు కూడా మీకు సంకల్పం వచ్చినప్పుడు మాత్రమే మంచి, చెడు, సుఖము, దుఃఖము, గతము, భవిష్యత్తు గుర్తొస్తుంది. ఆ గురుగారు. కనెక్షన్ లేకపోతే గుర్తురాదు. ఉమ్, కనెక్షన్ అంటే ఏమిటి? థాట్, ఆలోచన, ఉమ్, దేవ ఆలోచన, జగత్ ఆలోచన, దైవ ఆలోచన, అంటే సంకల్పం. ఈ సంకల్పాన్ని మనం ఏ విధంగా తీసుకోవాలి? ఎవరికి సంకల్పం? సంకల్పం వల్ల దేహం కనపడుతుందన్న కానీ ఎవరి సంకల్పం? నాది, నేనంటావు. దేహం నాది, సంసారం నాది, ఈ సంకల్పం నాది, ఈ ఆలోచన నాది. ఓకే, ఆ గురుగారు. ఉమ్, ఆ నేను చూడబోతే లేదు. ఉమ్, ఉమ్, లేని దానికి సంకల్పం ఏమిటి? ఎన్ని సిద్ధాంతాలు చెప్పుకున్నప్పటికీ అవి కూడా మాయలు సిద్ధాంతాలు. ఉమ్, ఈత ముడి అంటున్నారు. నా దృష్టిలో అసలు ముడి లేదు. ఉమ్, ముడి ఉంటే నిజంగా విడదీయడం చాలా కష్టం. పైగా అది పీత ముడి. ఉమ్, ఈత ముడి అంటే విడదీయలేనటువంటి ముడి ఎలా అవుతుంది? డియన్. ఆ గురుగారు. ఉమ్, అది పీత ముడి కాదు, అసలు ముడే లేదు. ఉమ్, కాలేదు, చెప్పు వెండి కాలేదు, ఆత్మజీవుడు కాలేదు. సరే, జగత్తు ఈశ్వరుడు పక్కకి పెడదాం. ఉమ్, జీవనాలు వచ్చిన తర్వాత కదా ఇవన్నీ. అవును గురుగారు. ఉమ్, ఉమ్, కాబట్టి ఇక్కడ మనకు కావాల్సింది, చెయ్యవలసింది, విచారించవలసింది సంకల్పరహిత స్థితిలో ఈ ముడి ఏమైంది? దానికి నిదర్శనం నిద్రావస్థ. నిద్ర. ఉమ్, ఇప్పుడు జాగ్రత్త అవస్థలో కూడా మీరు సంకల్పములు తలెత్తకపోతే శుద్ధ జ్ఞానమే ఉంటుంది. ఉమ్, కానీ ఆ శుద్ధ జ్ఞానం జీవుని గుర్తించదు, ఉమ్, జగత్తుని గుర్తించదు, అన్యత్వాన్ని గుర్తించదు, జడత్వాన్ని అసలు గుర్తించదు. ఉమ్, కాబట్టి ఈ మాయా అనేనికే ఒక గ్రంథి అనే పేరు పెట్టారు. ఈ సందర్భంలో మన శ్రీనివాసరావు గారు చక్కటి ఉపమానం పంపించారు.
తాబేలు తల్లకిందుగా పడితే ఏ విధంగా అది రివర్స్ కాలేదు, అహంకారము జీవుడి యొక్క స్థితి కూడా అలాగే ఉంటుంది. ఇంపాసిబుల్. గురుగారు. తాబేలు అంటే తెలుసుగా, టార్టాయిస్. ఉమ్, ఉమ్. దాని యొక్క ఊపిరం చాలా గట్టిగా ఉంటుంది. గట్టిగా. ఉమ్, అది భూచలము జలచరము రెండు కూడా ఉమ్, ఇళ్లలోనే ఉంటుంది, బయట కూడా ఉంటుంది. ఉమ్, అన్ఫార్చునేట్లీ తిరుగుతున్నప్పుడు వెళ్తున్నప్పుడు గొడవ లేదు. పొరపాటు రివర్స్ అయింది అనుకోండి, దానంతటది దాన్ని మార్చుకునే సామర్థ్యం దానికి లేదు, గ్రిప్ దొరకదు. ఉమ్, ఇక్కడ కూడా ఇది బాగా గుర్తుపెట్టుకోండి. ఇట్స్ వెరీ గుడ్ ఎగ్జాంపుల్. ఆ పై వాక్యాలు కూడా ఒకసారి అధ్యయనం చేస్తే మీకు తెలుస్తుంది. ఈ తాబేలు కథ చెప్తున్నప్పుడు జీవుడు ఎంత ప్రయత్నం చేసినా పట్టు చెక్కదు, రివర్స్ కాలేడు, మూలానికి చేరలేడు, మూలాన్ని తెలుసుకోలేడు. గురుగారు. అదొకటి పాయింట్. అర్థమవుతుంది. ఉమ్, సాధన లేదని ఎందుకన్నారు? ఉమ్, ఇట్ ఇంపాసిబుల్. ఉమ్, ఉమ్, ఒక తాబేలు రివర్స్ కావాలి అంటే ఎంత సాధన చేసినా అది రివర్స్ కాలేదు, పట్టు చిక్కటం కదా. ఏదన్నా ఒకటి పైన పట్టు చిక్కితే దాన్ని పట్టుకు రివర్స్. ఉమ్, తన లోకంలో తను ఉంటుంది తప్ప మూలము జరగడానికి రివర్స్ చేయటానికి అవకాశాలు లేదు. ఉమ్, అంటున్నారు అనుగ్రహం చేత అన్నారు. ఉమ్, ఈ అనుగ్రహం అనేది ఆత్మస్థితి. అది ప్రకాశిస్తేనే తప్ప ఈ పీఠముడి, చిత్తర గ్రంథి, ఈ మాయ, ఈ అవస్థలు, ఈ జనన మరణాలు, ఈ భావనలన్నీ అదృశ్యమైపోతాయి, ఉండదు. ఒకటే నేను ఉంటుంది, అది సత్యం. దానికి అన్యత్వం లేదు. ఉమ్, కానీ ఇక్కడ నీకు ప్రయత్న బుద్ధికి, మాయా నేనికి, మూలము తెలుసుకోలేని ఈ అహంకారానికి ఏమ్మా వినపడుతుందా? వినిపిస్తుంది గురుగారు. అంటే అదేదో సమస్య ఉన్నట్టుంది అక్కడ. సో వి షల్ కంటిన్యూ. ఏమైనా ఇస్ ఇట్ ఓకే? ఓకే గురుగారు, వినిపిస్తుంది. అయితే నేను ఫోన్ మీదనే ఉంటాను, ఆ, అది ఎప్పుడు పోతుందో తెలియదు. అదేదో సమస్య ఉంటుంది, సరే తీసేస్తున్నది. చెప్పవా ఇప్పుడు ఎక్కడున్నాం మనం? అదే గురుగారు, జీవుడు తెలుసుకోలేడు ఎందుకంటేనాక అది జీవుడు తెలుసుకునే స్థితి కాదు ఇది అని చెప్పేసి అని చెప్తారు. ఎందుకు తెలుసుకోలేడు? వాట్ ఈస్ ది రీజన్? రీజన్ ఈజ్ వెరీ సింపుల్. ఉమ్, తనకి మూలము తెలియదు. ఉమ్, ఈ మనోపరిధిలో అది ఉండదు, ఉమ్, అందుకని తెలియదు. పోని దేహాత్మ బుద్ధి పరిధిలో ఎప్పుడైనా ఆత్మజ్ఞానం కలిగి ఉన్నాడని చూడబోతే అది లేదు. నీవు ఆత్మని మరిచి దేహాత్మ బుద్ధి వచ్చిందన్నా గాని జీవుడికి తెలియదమ్మా. ఉమ్, ఒకప్పుడు ఆత్మ తెలిసి ఉండి
ఇంద్రియ పరిధిలో ఉండి మనోపరిధిలో ఉండి ఇప్పుడు లేకపోతే ఉన్న పరిస్థితి అట్లా ఉంది. ఉమ్, సో ఎట్నుంచి ఎటు చూసుకున్నప్పటికీ మాయాజీవుడు, ఉనికి లేని జీవుడు సత్యాన్ని గ్రహించలేడు అనేది ఇక్కడ మనం గ్రహించాలి. ఆ గురుగారు. ఇందాక చెప్పినట్టుగా తాబేలు తల్ల కిందగా పడితే ఇంకోటి దాన్ని రివర్స్ చేయాల్సింది, ఉమ్, దాని అంతటిది చేయలేదు. ఉమ్, ఇక్కడ కూడా ఎంత మౌనానికి వచ్చినప్పటికీ ఇది ఆత్మని ప్రకాశింప చేసుకునే సామర్థ్యం దీనికి ఉండదు. ఉమ్, గుర్తించే సామర్థ్యం, ప్రకాశం సంగతి తర్వాత మాట్లాడదాం. ఉమ్, గుర్తించలేదు. ఇది ఆధారమే. ఉమ్, పూర్ణ జ్ఞానం ఒకటి ఉండబట్టి సాపేక్షం ఇక్కడ ఏర్పడింది. ఒక రిఫ్లెక్షన్ అను, ఒక అభాసం అను, ఒక మాయా అను, ఒక భ్రమజనితమైన నేనను, దీనికి ఏ పేరున్నా పెట్టు. ఉమ్, కాబట్టి దీనిలో ఉన్నటువంటి సత్యాత్మని ఆధారంగా తెలుసుకోమంటున్నారు. కుదరదు యాక్చువల్గా చెప్పాలి అంటే. ఉమ్, ప్రయత్నం చేస్తాడు. ఇది నష్టమవటము ఆత్మ ప్రకాశము అనుగ్రహంతో జరుగుతుంది తప్ప ఈ ప్రయత్నముతోటి కుదరదు. ఆ రెండో సెంటెన్స్ చూడమ్మా ఏంటో అది. ఆ. కాబట్టి దానికి చిచ్చర గ్రంథి అని పేరు. అహం ఓకే. వృత్తి మూలం అహం వృత్తి మూలం యొక్క అన్వేషణలో దీని చిత్ అంశాన్ని మాత్రమే పరిగణించడం మూలంగా అది సూటిగా శుద్ధాత్మ చైతన్య సాక్షాత్కారానికి దారితీస్తుంది. ఇది ఎట్లా అనిపిస్తుందంటే ఒక పాము కనపడుతూ ఉంది. ఆ, ఒక పాము వెంట వెళుతూ ఉంటే అది పాము పుట్టలోకి పోతుంది, అది అర్థమవుతుంది. ఉమ్. ఆ గురువు. పాము వెంట వెళుతుంటే ఎక్కడి నుంచి వచ్చిందో ఆ పాము ఆ, పుట్టలోకి పోతుంది. ఉమ్, నువ్వు పుట్టని చూస్తున్నావు, పాముని చూస్తున్నావు, ఉమ్, లోపలికి వెళ్ళటం చూస్తావు. ఉమ్, ఉమ్, ఆ రీతిలో ఇక్కడ ఉండదు. ఉమ్, ఇక్కడ ఏమంటున్నారు? చిత్త అంశాన్ని అంటే ఏ జ్ఞానంతో అయితే నీవు పరోక్ష జ్ఞానము కలిగి ఉన్నావో ఉమ్, ఇంద్రియాల ద్వారా, మనస్సు ద్వారా, ఉమ్, ఆ అంశాన్ని నీవు తీసుకుని ఉమ్, పరిగణలోకి తీసుకుని ఉమ్, ఇది ఎక్కడి నుంచి వచ్చింది ఈ జ్ఞానము అని నీవు చూచినప్పుడు అది సూటిగా చైతన్యం వైపుకి తీసుకువెళుతుంది. అంటే ఇక్కడ నీ ప్రయత్నముతో ఆత్మని తెలుసుకుంటున్నావు అన్నట్టుగా ఉంటుంది. ఉమ్, ఉమ్, చెప్పడం బాగానే ఉంది, ఆశాజనకంగా ఉంది. ఉమ్, కానీ ఈ సాపేక్ష జ్ఞానానికి చాలా తక్కువ పొటెన్షియల్. ఎంతసేపటికి అన్యత్వాన్ని చూస్తుంది కానీ దీని మూలమే తెలుసుకోలేదు. గతంలో కూడా మహర్షితో ఏ మాట అంటారు? ది షీర్ కెనాట్ నో హిజ్ ఓన్ బేసిస్. తనకు తాను ఎవరో తెలుసుకోలేదు. ఉమ్, మరి ఉన్నప్పుడు తెలుసుకోలేనప్పుడు ఈ చిత్తంశాన్ని మాత్రమే నువ్వు పరిగణలో తీసుకుని దాని మూలం వెతుకు, సూటిగా నీకు ఆత్మ సాక్షాత్కారం అవుతుంది అంటే ఆత్మని ప్రకాశింప చెయ్యగలుగుతావు అన్న రీతిలో ఇక్కడ చెప్పడం అనేది పూర్తిగా ఆశాజనకమే తప్ప దట్ ఈస్ నాట్ ప్రాక్టికల్. అంటే సూటిగా శుద్ధాత్మ చైతన్య సాక్షాత్కారానికి దారి తీస్తుంది అన్నారే కానీ దారి తీయటం అంటే పాము ఎక్కడి నుంచి వచ్చిందో దాన్ని అమ్మడి పడితే పుట్ట దగ్గరికి తీసుకెళ్తుంది అన్నట్టుగా ఉంది. అంటే నిజానికి అది అనుగ్రహం ద్వారా కదా గురుగారు, కానీ అట్లీస్ట్ దారికి అన్నారు కదా అక్కడ.
దారి దారి తెలియదు. లేదుగా. దారి ఎక్కడుంది? పాముకి తాడుకి దారి ఉందా? ఉమ్. పాము వచ్చి తాడు దగ్గరికి వచ్చిందా పోనీ? అంటే గురుగారు ఇప్పుడు ఈ పూర్ణ జ్ఞానంలో నుంచి సాపేక్ష జ్ఞానం వచ్చింది. దాని ద్వారా కదా మనం మెల్లిగా తెలుసుకోవడానికి అమ్మా అవుతుంది. అమ్మా, ఉమ్, వచ్చిందంటానికి ఎక్కడ ఆధారాలు లేవు. ఉమ్, నిజంగా వచ్చి ఉంటే అనుకుంటాం. ఉమ్, ఉమ్, ఆత్మ నిజంగా ముక్కలై జీవుడు జగత్తు ఈశ్వరుడు అయి ఉంటే ఆ ముక్క పట్టుకొని వెళ్తే తెలుస్తుంది. అట్లా ఉండదమ్మా. ఉమ్, తాబేలు ఏ విధంగా రివర్స్ అయిందో దానికి తెలియదు. ఉమ్, తిరిగి మామూలు పరిస్థితికి ఎలా రాగలదో దానికి తెలియదు. జీవుడి పరిస్థితి కూడా అయోమయ పరిస్థితి. సాధన లేదు, సాధించేది కాదు, సాధన చేసేవాడు లేడని ఎందుకు చెప్తున్నారు? మరి ఇది సాధనేగా. పరిగణలోకి తీసుకో, లోపలికి వెళ్ళు. ఉమ్, ఆత్మ శుద్ధాత్మ సాక్షాత్కారానికి దారి తీస్తుంది. అట్లా ఉండదమ్మా. ఎందుకు ఉండదు? దీనికి అసలు ఉనికి లేదు. ఉనికి లేదంటారు. దట్ ఈస్ ది పాయింట్. సరే. ఉమ్, నువ్వు ఒక పాముకు చెబుతున్నావు, ఉమ్, నీలో ఉన్న లక్షణాలు ఒకటి తీసుకుని ఉమ్, నువ్వు వెతుకు, నువ్వు తాడు దగ్గరికి వెళతావు, తాడు ప్రకాశం అవుతుంది అన్నట్టుగా ఉంటుంది. ఉమ్, బట్ స్టేట్మెంట్ ఎంకరేజ్మెంట్ గానే ఉంది, ఎంకరేజింగ్ ఫ్యాక్టర్ అది. కానీ నువ్వు అనుకున్నంత తేలికగా ఉమ్, తాబేలు రివర్స్ ఎలా కాలేదు, ఇక్కడ కూడా జీవుడు ఎంత ప్రయత్నము చేసినా అహంకారాన్ని అట్టి పెట్టుకుంటూ ఆ రివర్స్ పొజిషన్ లో ఉంటూ మూలం ప్రకాశింప చెయ్యలేదా? ఉమ్, కానీ ఆ ప్రకాశంలో ఎగిరిపోతుంది. విశేషం చూడు, ఉమ్, అంతవరకు ప్రయత్నం చేస్తూనే ఉంటాడు. ఉమ్, ఉమ్, విచలత్వానికి వస్తాడు, వైరాగ్యానికి వస్తాడు, చిమ్మతవాది సత్సంపత్తిని ఏర్పరచుకుంటాడు, తన్ముఖం అవుతాడు, అన్ని బాగానే ఉంటాయి. ఇవన్నీ మానసిక పరిధిలో ఉంటుంది కాబట్టి చేస్తాడు. ఉమ్, ఉమ్, నిశ్చింతగా ఉంటాడు, ఇంద్రియాల వెంట వెళ్ళడు, మౌనంగా ఉంటాడు, అన్ని బాగానే ఉంటాయి. ఉనికి లేని వాడు, ఉనికి లేని ఒక ఎంటిటీ, స్వయం ప్రకాశము లేనిది, అక్కడ పాము ఏ విధంగా అయితే తాడుని తెలుసుకోలేదు, ఇక్కడ కూడా తల్ల కిందుగా తపస్సు చేసిన ఈ మాయానేము, అదిగో ఆ తాబేలు తల్ల కిందుగా పడితే అది రివర్స్ కానట్టు ఏదో ఒక ఫోర్స్ వచ్చి దాన్ని రివర్స్ చేస్తే తప్ప ఉమ్, ఉమ్. ఆ, గురుగారు. ఆ విధంగా ఉంటుంది. ఉమ్, ఎందుకు ప్రకాశిస్తుంది? ఒకవేళ ఆయన చెప్పినట్లుగానే వారు చెప్పిన స్టేట్మెంట్ ని అర్థం చేసుకుని, ఇదిగో ఈ చిత్తంశాన్ని తీసుకుని నేను మూల వెళితే నాకు ఆత్మ ప్రకాశించిందని ఒక్కరిని చెప్పమని చూద్దాం. ఈ మాయలో ఎందరో వచ్చారుగా, కుదరదు. ఉమ్, నీవే అది, నీవే అది అని చెప్పడం బాగానే ఉంది. అది ప్రకాశింప చెయ్యగలిగిన సామర్థ్యం ఈ మాయలో అసలు ఎరుకే లేదు అని ఆ, గురుగారు. అక్కడ వస్తుంది సమస్య. ఉమ్, ఇప్పుడు వారు చెప్పిన స్టేట్మెంట్ ఫాలో అయిపోతే ఉమ్, సాధన ఉన్నట్టేగా, ఉమ్, సాధించే కదా. ఉమ్. మరి ఎలా తీసుకోవాలి మనం? ఆ, గురుగారు. సో ఇట్ ఈస్ నాట్ ఏ కేక్ వాక్, ఉమ్, ఓన్లీ గ్రేస్ అలా. నువ్వేం చెయ్యక్కర్లే. ఉమ్, సాధన చెయ్యని వాడు, శాస్త్రజ్ఞానము లేని వారు అప్రజ్ఞులై కూర్చున్నారు. ఎలా కూర్చుంటారు?
కాబట్టి ఇది చాలా విచిత్రంగా అనిపిస్తుంది. ఒకవైపు మార్గమే లేదు, నువ్వే అది. మార్గం ఉందంటే కొంతకాలం తర్వాత వస్తుందనేగా అర్థం. కాబట్టి కాలంతో గాని మార్గంతో గాని సంబంధం లేదు. స్టేట్మెంట్స్ అన్ని బాగానే ఉన్నాయి. నీవు ఈ విధంగా విచారం చేయటం వల్ల అది ప్రకాశిస్తుంది, దారి తీస్తుంది సాక్షాత్కారానికి అని ఆత్మని ప్రకాశింప చెయ్యగలిగినటువంటి ఒక సూచన చేస్తున్నా. శంకరులు ఇదే మాట అంటారు, నిశ్చలతత్వే జీవన్ముక్తి. ఎస్, నిశ్చలత్వానికి వస్తావు. ఆ ముక్త స్థితి అనేది జీవుడి చేతుల్లో లేదు. ఆ ఉच्चतर శక్తి ప్రకాశిస్తేనే ఎగిపోతుంది, సృష్టి ఎగిరిపోతుంది. ఇంకేమైనా ఉన్నాయా చూడు, అనుమానాలు ఉన్నాయా పోనీ? ఏనాయనా రవి, గురుగారు ఎనీథింగ్ ఈస్ దేర్? గురుగారు అదే అంటే ఆ గ్రేస్ ఎప్పుడు వస్తుందా అని వెయిట్ చేయకుండా మన ఎఫర్ట్, అంటే అర్హత కోసం మన ఎఫర్ట్ చేయాల్సిందే కదా గురుగారు. అంటే ఎప్పుడు వస్తుందా అని వెయిట్ చేయకుండా మినిమం ఎఫర్ట్ మనం ఏ ఎఫర్ట్ చేస్తా? పాము ఏ ఎఫర్ట్ చేస్తుంది తాడుగా మారటానికి? పోయి నువ్వే అంటావు పావే లేదు పంపంట, కానీ ఇది ఆశాజనకంగా ఉంటుంది. ఊరికే ఉంటే పనులు అవుతాయా? సాధన చేయి, నువ్వెవరివో తెలుసుకో, ఇందిరాయాల వెంట వెళ్ళవద్దు, మనస్సు నిశ్చలొచ్చాయి, శుద్ధసత్వ మనస్సే ఆత్మ. స్టేట్మెంట్స్ ఆర్ ఎక్సలెంట్. రెండు నేను లేవు, చూచే నేను చూడబోనేనంటూ లేదు, ఒకటే ఉన్నది. అన్నీ బాగానే ఉన్నాయి. ఏమైనా వింటున్నావా? గురుగారు వింటున్నా గురుగారు. అవును, అన్నీ బాగానే ఉన్నాయి, కానీ నీవనుకునే రీతిలో ఉండదు. అదే అంటే కార్యకారణ సంబంధాలు ఉండవు. కార్యకారణ సంబంధం అంటే నువ్వు విచారించావు కాబట్టి అతను ప్రకాశించింది, లోపలికి వెళ్ళావు కాబట్టి నీ పోయి అది ప్రకాశించింది. సర్పరచ్చు భయభ్రాంతిలో ఒక్క తాడు ప్రకాశంతోనే పాము భ్రమ తొలగిపోయింది. ఇక్కడ కూడా దానికి నువ్వు ఏ పేరైనా పెట్టు, ఉच्चतर శక్తను, అనుగ్రహమను, గురువను, ఆత్మను, స్వయం ప్రకాశమను, ఉన్నదను, ఇవన్నీ కూడా నాయన చెప్పుకోవటానికే తప్ప సాధించేది కాదు. సాధ్య అసాధ్యములన్న పదము లేదు ఇక్కడ. మరి ఏం చెయ్యాలి? ఏం చేస్తే ప్రకాశిస్తుందంటే ఊరక ఉండుటే శ్రేయస్కరం. నువ్వు కర్తవ్య కాదు, అన్ని బాగానే ఉంటాయి. డిసిప్లిన్ తీసుకురా. డిసిప్లిన్ నేనంత మాత్రాన ఆత్మ ప్రకాశం ఆగిపోతుంది. అది ఎప్పుడు ప్రకాశించాలో ప్రకాశిస్తూనే ఉంటుంది. ఏ క్షణమనే అసలు ఈ ప్రారంధానికి, పుట్టుకి, మరణానికి సంబంధం లేదు. ఆ మాత్రం డిసిప్లిన్ కూడా లేకపోతే అది ఎలా గురువు గారు? అంటే అది ఆ ఎన్నిక అది కూడా భావనేగా. అది కూడా డిసిప్లిన్ లేకపోతే ఎలా వస్తుందని ఆ భావనేగా. ఇది కూడా భావనే. నువ్వు పురాణాల్లో చదువుకున్నావుగా, శిశుపాల దగంతరవక్కులు, హిరణ్యాక్ష హిరణ్యకశిపులు, రావణాసురుడు, వాడికి ఏం డిసిప్లిన్ ఉంది ఆలోచించు. నువ్వు కర్మవశమను, శాపవశమను, ఏ పేరైనా పెట్టు, మరి అంత ఇండిసిప్లిన్ గా ఉంటూ
ఇన్ని వరాలు కోరినటువంటి వారికే మరి భగవంతుడు ఆ రూపంలో వచ్చి ప్రహ్లాదుడిని మరి అవును. దర్శనం ఇచ్చాడా లేదా? దుర్మార్గుడేగా. అవును. ఈ దుర్మార్గుడు సన్మార్గుడు అనేది అహంకార దృష్టి. భగవంతుడి దృష్టిలో అదేం లేదు కదా. అవును. అందరూ సమానమే అక్కడ. ఎవరు ఎవరిని చీల్చి చెండాడుతారు? చీల్చి చెండాడే వాళ్ళలో కూడా తానే ఉన్నాడుగా. ఒక స్తంభంలోనే ఉండంగా లేది మరి హిరణ్యకశిపుల్లో ఉండడా? ఆలోచించు. కాబట్టి అది ఎంత పురాణమైన, ఎంత ఒక రకమైన ఫ్యాబ్రికేటెడ్ స్టోరీ అయినా అందులో సత్యం దాగి ఉంది. ఈ అవగాహనకి భగవంతుడు ఏ రూపాన్నైనా ఉంటాడు. సృష్టి యావత్తు తానే ఉన్నప్పుడు ఇది ఉన్నది, ఇది లేదని మనం ఎలా చెప్తాం? కదా. అవును గురుగారు. కాబట్టి ఏం చెయ్యాలి అన్నప్పుడు నీకు ఆప్షన్ లేదు. నీలో మార్పు తీసుకొస్తూ ఉంటుంది. ఇంద్రియాల వెంట వెళ్లకుండా వైరాగ్యం తెస్తుంది. ప్రపంచంలోకి దూకకుండా విముఖత